డైరెక్టర్కి ఖచ్చితంగా తెలుస్తుంది. అతను చాలా డీప్గా వెళ్ళి రాశాడు ఈ సినిమా. మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే ఇక్కడ కూడా మేము ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఫస్ట్ మేమైతే ఒక చాలా మంచి సినిమా చేసాం. I'm so excited and nervous that how it is going to get received. ఒక సేమ్ రియాక్షన్ ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ యూత్ ఫిల్మ్ అని. సినిమా పట్ల లవ్ ఉండి అండ్ సినిమాని ప్రేమించి ఆడియన్స్కి ఏం కావాలో తెలిసి సినిమాలు ఇస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ 100 కోట్ల క్లబ్ వరకు చేరుకున్న వ్యక్తులు అండ్ ఇప్పుడు మనందరం ప్రేమించే ఎంటైర్ వరల్డ్ ప్రేమించే ప్రభాస్ గారితో రాజా సాబ్ అన్న చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ కలిసి ఈ ట్రూ లవర్ని తెలుగులో సినిమాని ప్రేమించే వాళ్ళందరికీ అందిస్తున్నారు. అది కూడా ఈ లవ్ సీజన్ అంతే కదా, ఫెబ్ అంటేనే ఆ సీజన్ అనమాట. సో ఈ సీజన్లో వచ్చేస్తుంది. మాస్ మూవీ మేకర్స్ మన తెలుగులో మనందరికీ అందిస్తున్నారు. ఈ మాస్ మూవీ మేకర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎవరెవరు స్టార్ట్ చేశారని మనందరికీ తెలుసు. సో మారుతి గారు అండ్ ఎస్కేఎన్ గారు ఇక్కడ ఉన్నారు. ఎస్కేఎన్ గారు ఐ టు ఐ కాంటాక్ట్ లేకపోయేసరికి నేను కొంచెం నా లవ్ మిస్ అవుతుంది లైన్స్ మీద. ఓకే, సో ఎస్, మరి రీసెంట్గా బేబీతో కల్ట్ బ్లాక్ బస్టర్ అందించారు. హిందీలో కూడా అడుగు పెడుతున్నారు. కాకపోతే దానికంటే ముందు తమిళ నుంచి తెలుగు ఒక సినిమా తీసుకొస్తున్నారు అనమాట. అఫ్ కోర్స్ యూనో మాస్ లవర్స్, మూవీ లవర్స్ అండ్ అలాగే సినిమాని ఒక రేంజ్లో ఇష్టపడే వాళ్ళందరూ వచ్చేసేయండి Feb 10th. అండ్ మణికందన్ గారు, నేను చాలా చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్ మీకు. గుడ్ నైట్ లైక్ మర్చిపోలేను ఆ సినిమాని. మారుతి గారి దర్శకత్వ బాధ్యతల్లో ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అండ్ అలాగే ఆడియన్స్లో ఎస్కేఎన్ గారు అండ్ వంశీ గారు జాయిన్ అవ్వడం జరిగింది. సో మీరు మాత్రం చాలా బాగా, సారీ అండి ఫీవర్ అని తెలిసి కూడా నేను అడిగాను, చూసారా, అలా జరుగుతుంటే అప్పుడప్పుడు కంటెంట్ కోసం ఇలాంటివి చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు. సో ఎస్కేఎన్ గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ ముందుగా వంశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి. ట్రూ లవర్. సో నేను ఆల్రెడీ మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పాను, ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద సౌండ్ చేస్తుందని. సో అది ఆల్రెడీ నిన్న తమిళ్లో ప్రీమియర్ షోస్ వేశారు. సో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది అండ్ వీఆర్ హోపింగ్ దట్ ద సేమ్ విల్ కంటిన్యూ హియర్ యాజ్ వెల్. మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే ఇక్కడ కూడా మేము ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. రేపు ప్రెస్కి, సెలబ్స్కి అందరికీ కూడా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ కాన్ఫిడెంట్. అండ్ అసలు అంటే మొన్న మారుతి గారు, ఎస్కేఎన్ గారు చెప్పినట్టు ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే బేసిక్గా దిస్ ఈజ్ అ బాయ్స్ థింగ్, మోర్ దెన్ గర్ల్స్ థింగ్. దిస్ ఇస్ అ బాయ్స్ థింగ్. ఖచ్చితంగా ప్రతి మగాడు ఆ హీరో ప్లేస్లో ఊహించుకుని, అరే నేను ఇలా కదా ఉన్నాను, ఇలా కదా నాకు అయ్యింది. సో ఖచ్చితంగా ఇదైతే ప్రతి మగాడు అయితే అనుకుంటాడు. సో అలా అని చెప్పి గర్ల్స్ అందరు రాకూడదని కాదు, లేకపోతే ఉమెన్ అందరు రాకూడదని కాదు, తప్పుగా అర్థం చేసుకోకండి. బట్ ఫర్ మీ, నేను మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది ఇట్స్ అ బాయ్స్ థింగ్ అని. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మాకు ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారని కాన్ఫిడెన్స్ మాకు ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ టు అస్. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో భయపడాల్సిన అవసరం లేదు, బాయ్ అంటే గర్ల్, గర్ల్ అంటే బాయ్, కంపల్సరీ ఉంటుంది. వీఆర్ ఆల్ కనెక్టెడ్ అనమాట. సో నౌ శ్రీ గౌరీ ప్రియా విల్ స్పీక్. ప్రియా. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, చూస్తున్న ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు యాక్చువల్లీ చాలా చాలా సంతోషంగా, చాలా ఎక్సైటింగ్గా, చాలా నర్వస్గా ఉంది. ఎందుకంటే ఈ సినిమా బేసికలీ తమిళ్లో మొదలైందండి. సో నాకు తమిళ్లో ఇంత పెద్ద అవకాశం రావడం అనేది నిజంగా నాకు చాలా చాలా పెద్ద విషయం. సో ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై తమిళ్ ప్రొడ్యూసర్స్ యువరాజ్ గారు, మగేష్ రాజ్ సార్ అండ్ నర్జీరత్ గారు అండ్ మై డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ గారు అండ్ ఆఫ్ కోర్స్ మణికంఠన్ గారు. నిజంగా నాకు అక్కడ వాళ్ళు ఇచ్చిన కంఫర్ట్, రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ రియలీ మెంట్ అ లాట్ టు మీ అండ్ ఇట్ హెల్ప్ మీ పర్ఫార్మ్ బెటర్. సో దానికి నిజంగా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఫస్ట్ మేమైతే ఒక చాలా మంచి సినిమా చేసాం. మాకైతే మంచి సినిమా చేసాం అనే సంతృప్తి మాకుంది. సో నిన్న నైట్ చెన్నైలో మా తమిళ్ ప్రీమియర్ అయింది అండ్ ఆ
ప్రీమియర్ తర్వాత మాకు వచ్చిన రిసెప్షన్ నిజంగా వీ డెంట్ ఎక్స్పెక్ట్ చేసాం, మంచి సినిమా తీసామనే ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా ఉంది. కానీ ఆడియన్స్ అంత కనెక్ట్ అయ్యి, అంత రిలేట్ అయ్యి, అంత మెచ్చుకుంటారని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అది నిజంగా విన్నాక నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ మన తెలుగు ఆడియన్స్ కూడా మళ్ళీ అదే నిరూపిస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ తెలుగు ఆడియన్స్కి మాకు ఈ సినిమా పైన ఉండే నమ్మకాన్ని బేసికలీ అగైన్ ఎస్కేఎన్ గారికి అండ్ మారుతి గారికి కూడా ఉండింది. సో నోబడీ బెటర్ దెన్ దెమ్ టు యాక్చువల్లీ టేక్ ఇట్ క్లోజ్ టు ద తెలుగు ఆడియన్స్. సో ఫిబ్రవరి 10వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది. ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం. నిజంగా ఈ సినిమా నా కెరీర్లోనే ఒక చాలా చాలా పెద్ద స్టెప్ అనేది నేను చెప్పచ్చు. సో మీ అందరికి కూడా సినిమా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సినిమా 10వ తారీఖున ఫిబ్రవరి 10th రిలీజ్ అవుతుంది, చూడండి. థ్యాంక్ యూ గౌరీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మణికందన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నన్ను తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ముందే చెప్పాను తెలుగు అంత ఫ్లూయెంట్గా రాదు. ఇందులో ఏ మాటలు తప్పుగా వస్తే నన్ను దయచేసి క్షమించండి. నాకు అసలు ఇక్కడ షేర్ చేయడానికి థ్యాంక్స్ తప్ప ఇంకా ఏవో కొత్తగా లేదు. ఎందుకంటే ముందే ట్రైలర్ లాంచ్ ఇవ్వాలనే నేను మాట్లాడాను. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ద డైరెక్టర్ మిస్టర్ Prabhuram Vyas and the producers who are the sole reason for this film to happen, Mr. Nazaret sir, Mr. Mahesh Raj sir and Mr. Yuvraj sir. Without these three people, this film wouldn't have been possible. And because we never expected this film to because we have given some topographical importance as this film is going to happen in and around Chennai. But thanks to Maruti sir and SKN sir for believing in us, for believing in our vision, so that they extended this film's span, this film's life to another set of audience. Thank you so much. And the reception that I am getting for my previous films, Jai Bhim and Good Night, from Telugu people is tremendous. The messages, the phone calls, whenever I visit Hyderabad, people who voluntarily, the support that I got is exceptionally overwhelming, and I believe that it will continue with True Lover also. And I want to thank media, Telugu media, because they have written so much for Jai Bhim and Good Night. Thank you, because you totally considered as the actor in the same land, and you extended so much support. And I believe I'm so much grateful, and I believe it will definitely extend for this project also. And I believe this film will perform as it performed last night in our premieres in the theaters. February 10th it is going to get released, and I'm so excited and nervous that how it is going to get received. Thank you so much. Thank you so much, and wish you good luck, Maniji. And now I request producer SKN Garu to speak a few words about the film. ట్రూ లవర్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియా మిత్రులకి, అలాగే ఒక మంచి సినిమా రాబోతుందంటే ఈ సినిమా టీజర్స్ నుంచి, సింగిల్స్ నుంచి, అలాగే ట్రైలర్ నుంచి అంత సోషల్ మీడియాలో వచ్చిన కంటెంట్ అంతటికి సపోర్ట్గా నిలిచిన సోషల్ మీడియా అండ్ తెలుగు ఆడియన్స్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫైనలీ ద డేట్ అరైవ్డ్, February 10th సాటర్డే. ఈ వీకెండ్ తెలుగు స్టేట్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యే ముందు బూస్ట్ లాగా నిన్న తమిళ్లో అన్ని ప్రీమియర్స్ పడ్డాయి. అన్ని చోట్ల ఆడియన్స్ నుంచి, మీడియా నుంచి కూడా థమ్స్అప్, అంటే ఒక సేమ్ రియాక్షన్. ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ యూత్ ఫిల్మ్ అని, రిలేషన్షిప్స్ మీద వచ్చిన బెస్ట్ ఫిల్మ్ అని
చాలా మంచి కమెంట్స్ వస్తున్నాయి. సో ఒక తెలుగులో రిలీజ్కి ముందు ఇది చాలా పెద్ద బూస్ట్లా అనిపించింది. ఎందుకంటే ఒక లాంగ్వేజ్లో అంత మంచి రిసెప్షన్ పొందటం, అదే వీక్ ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందుకనే అదే కాన్ఫిడెన్స్తో రేపు నైట్ 9 షోకి విశ్వనాథ్ థియేటర్లో, అలాగే మరికొన్న థియేటర్లో సెలబ్ అండ్ పెయిడ్ ప్రీమియర్స్ని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మా ప్రీవియస్ ఫిల్మ్ బేబీ కూడా ఇలాగే ముందు రోజు కాన్ఫిడెంట్గా కాంటెంట్ అందరికీ చూపించేసాం. ఎందుకంటే నథింగ్ టు హైడ్. ఎందుకంటే ఒక మంచి కాంటెంట్ ఉన్నప్పుడు దాన్ని ముందుగా చూపించేస్తే అది మీడియా ద్వారా ప్రపంచానికి వెళుతుంది. సో అందరికీ ముందే చూపిస్తున్నాం. సో అలాగే ఈ థియేటర్కి, ఈ సినిమాకి ఎంత మంచి వైబ్, ఎంత మంచి బజ్ వచ్చిందంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక 1035 అంటే ఒక సూపర్ థియేటర్, కుకట్పల్లిలో ఒక విశ్వనాథ్ లాంటి థియేటర్, ఇలాంటి థియేటర్లు అన్నీ వచ్చినాయి. సో మాకు ఈ రిలీజ్కి సహకరిస్తున్న బన్నివాస్కి, వంశీ నందిపాటికి కృతజ్ఞతలు. అలాగే మారుతి గారు రాజాసాబ్ షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఈ చిత్రం వచ్చిన కంటెంట్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, ఆయనకి ఎందుకంటే బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నుంచి యూత్ సినిమాల అభిమాని. ట్రూ లవర్ గురించి అందరికీ తెలిసిందే. యాక్చువల్గా తమిళ్లో లవర్ అనే పేరు మీద రిలీజ్ అవుతుంది. నిన్న ఈవినింగ్ అక్కడ తమిళ్లో ప్రీమియర్స్ చేశారు. దానికి వచ్చిన రెస్పాన్స్ నిజంగా అమేజింగ్. బట్ నేను ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు నాకు ఏదైతే ఎగ్జైట్మెంట్ వచ్చిందో అదే ఎగ్జైట్మెంట్ నిన్న ట్విట్టర్లో ట్వీట్స్ ద్వారా చూడటం జరిగింది. అదే ఎక్స్పీరియన్స్ ఈ ఫిబ్రవరి 10న ప్రతి ఒక్కళ్ళు, తెలుగు ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళకి వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక జెన్యూన్ సినిమా ఆర్గానిక్గా రాసేటప్పుడు డైరెక్టర్కి ఖచ్చితంగా తెలుస్తుంది అతను చాలా డీప్గా వెళ్ళి రాశాడు ఈ సినిమా, అలా తీసాడని. అంటే ఎక్కడా కూడా ఒక్క సీన్ కూడా సినిమాటిక్గా లేకుండా చాలా జాగ్రత్తగా ఆడియన్స్ దగ్గర, ఆర్టిస్టుల దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవడం కానీ అది మీకు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఈ సినిమాని నిజంగా ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నాం, ఎందుకు జనంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాం. తను బేబీ తీసిన, నేను ఒక పెద్ద సినిమా చేస్తున్నా, ఈ సినిమాని ఎందుకు తెలుగు ఆడియన్స్కి తీసుకురావాలనుకున్నాం అనేది మీరు రిలీజ్ అయిన తర్వాత చూస్తారు. డెఫినెట్గా చాలా మంచి సినిమా, అందులో డౌటే లేదు. ఇది కేవలం ఏంటంటే ఒక అమ్మాయికి, ఇందాక వంశీ మాట్లాడుతూ యాక్చువల్గా బాయ్ థింగ్ అన్నాడు. యాక్చువల్గా గర్ల్స్కి నచ్చేది బాయ్ థింగ్సే, మళ్ళీ బాయ్స్కి నచ్చేది గర్ల్ థింగ్సే. అందుకని ఇద్దరు ప్యారలర్గా చూస్తారు కలిసి. ఈ సినిమా ఫ్యామిలీ కూడా, ఎంటైర్ ఫ్యామిలీ కూడా కూర్చొని చూడొచ్చు. ఎక్కడ కూడా కొంచెం కూడా ఎక్కడ డిస్కంఫర్ట్ ఉండదు. అట్లాగే మన తెలుగు అమ్మాయి ఈ గౌరీప్రియ నిజంగా అద్దరగొట్టేసింది. ఒక ఫోన్ కట్టు ఏడుస్తూ మాట్లాడుతూ ఎన్ని రకాల పెర్ఫామ్ చేయాలో అంతా చేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అట్లాగే మణికందన్ గురించి చాలా మన తెలుగు పర్సన్ లాగా ఓన్ చేసేసుకున్నాం. ఫస్ట్ డే నుంచి అతను ఎవరో తమిళ హీరో అని అట్లా లేకుండా చాలా ఏదో మా ఇంట్లో ఒక పర్సన్ లాగా, మన మధ్యన తిరిగే పర్సన్ లాగా అనిపించాడు. తెలుగులో కూడా ఈ ఇద్దరు పేరుతో మా మాస్ మూవీ మేకర్స్ మీద స్ట్రైట్ సినిమా తీయాలనుకుంటున్నాం. అది డెఫినెట్గా మంచి సినిమాస్ ఎప్పటికప్పుడు అందించాలనే మా తపనని మమ్మల్ని బ్లెస్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా రేపు ఈవినింగ్ ప్రీమియర్స్ పడితే ఇక్కడ, అట్లాగే 10th నుంచి యాక్చువల్లీ ఈ సినిమా థియేటర్లో ఉంటుంది. ఈ వ్యాలంటైన్స్ డేకి నేను అందుకే యాక్చువల్గా నెవర్ ఫర్గెట్ దిస్ ట్రూ లవర్ ఇన్ దిస్ వ్యాలంటైన్స్ డే అని పెట్టాను. ఎందుకంటే మనం నిజంగా మర్చిపోలేం. ఇప్పుడు మళ్ళీ ట్రైలర్ చూస్తుంటే నాకు మళ్ళీ 2 గంటల్లో మనల్ని తెలియకుండా వాళ్ళ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు. అక్కడే సక్సెస్ అనిపించింది డైరెక్టరు. నిజంగా ప్రభు వ్యాస్ చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. అతనికి ఈ ప్రొడ్యూసర్ యువరాజ్కి ఎంత మంచి పర్సన్స్ అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ నిజంగా కష్టపడిన దానికి ఫలితమే ఈరోజు ఈ ట్రూ లవర్కి వచ్చే పాజిటివ్ బజ్. డెఫినెట్గా ఈ సినిమాని చూడండి, ఈ టీంని అందరినీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి పండుగ సమయంలో జరిగిన గొడవలు అంతా చేరుకొని ఈగల్కి సింగిల్ ఎంట్రీ ఇద్దామని అనుకున్నారు, సింగిల్ రిలీజ్. అలాంటి సినిమా మీద మీరు తమిళ్ డబ్బింగ్ సినిమా రిలీజ్ చేయడానికి మీద కాదు సార్, పక్కన
ఓకే, పక్కన పోటీగా చేయడానికి పోటీ లేదు సార్, మాస్ మహారాజ్తో పోటీ ఏంటి సార్, ఈజ్ ద పాస్ ఆఫ్ ద మాసెస్. సో మాది ఒక చిన్న చిత్రం, ఒక క్యూట్ ఫిల్మ్. సో అందుకే ఆయన ముందు కాకుండా, ఆయనతోనూ కాకుండా, ఆయన సినిమా అయిపోయాక ఒక చిన్న రిలీజ్ సార్. ఆయన సినిమా ఒక 1000 థియేటర్లు రిలీజ్ అయితే మన సినిమా ఒక 100-200 థియేటర్లు రిలీజ్ అవుతుంది. సో పోటీయే లేదు. సో వీ లవ్ మాస్ మహారాజ్. నేను ఆయనకి పిఆర్గా పనిచేశాను, ఆయనతో ఒక సినిమా కూడా తీయాలనుకున్నాను. సో అందుకే ఏది లేదు. 9th ఈజ్ సోలో డేట్. మీరు ఈ సినిమా రిలీజ్ చేయాలనుకున్న ఫిలిం ఛాంబర్ అంటే రియాక్షన్ ఏంటండి? ఏం లేదండి, నేను అంటే పీపుల్స్ మీడియా వారు కూడా, మారుతి గారు పీపుల్స్ మీడియాలో సినిమా చేస్తున్నారు, రాజాసాబ్ అందరికీ తెలుసు. ఆ సినిమాకి నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్. సో అందరికీ, వివేక్ గారికి, విశ్వ గారికి చెప్పి వారి అనుమతితోనే సార్ మేము ఇలా చేసుకుంటున్నాం ఒక చిన్న రిలీజ్ అంటే దే ఆల్సో హ్యాపీ. ఓకే, సో మా మధ్య ఫ్రెండ్లీ ఇది ఉంది కాబట్టి ఎవరికి ప్రాబ్లం లేదండి. మీరు బేబీ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నా లైఫ్లో చాలా బ్రేకప్లు ఉన్నాయి, అవి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది అన్నారు. అవునండి. మీలో రియల్ లవర్, ట్రూ లవర్ ఎంతవరకు ఉన్నారు? అంటే ఇప్పుడు నాలో లేదండి, అబ్బాయిల్లో ప్రతి ఒక్కళ్ళు ట్రూ లవర్ ఉంటారు. అసలు అబ్బాయిలు అంటేనే ట్రూ లవర్స్. ఓకే. హాయ్ అస్కన్ గారు. హాయ్ సార్. హాయ్. ఈ వీకెండ్కి మీరు అన్నట్టు ఫస్ట్ ఆప్షన్ ఏగలు ఉంటుంది, అలాగే రజనీకాంత్ గారు గెస్ట్ రోల్ చేసిన లాల్ సలాం కూడా ఉంది. అయితే మీరు ఈ వీకెండ్ విన్నర్ ట్రూ లవర్ అని అనౌన్స్ చేస్తారు కదా, అంటే వ్యాలంటైన్స్ విన్నర్ అండి, అంటే ప్రేమను గెలిచే విజేతని. అదేదో బాక్స్ ఆఫీస్ వెళ్ళతే విన్నర్, హార్ట్స్ ఆఫ్ విన్నర్ అని. Hi, Mani. Hi, sir. Some of the friends are in the Chennai film. Okay. So there is a very lovely film. They say that most of that is some of they saying that is true incidents are there. If there is any true incidents, and not particularly true incidents, sir. But it is just an observation about so many incidences. Not one particular incident. It is literally a case study of how modern day relationships occurring. It is not particularly one particular incident. It's like a detailed study of so many people's lives. So దాంట్లో ఉన్న కామన్ పాయింట్ తీసేసి ఈ స్క్రీన్ ప్లే అండి. నాట్ పర్టికులర్లీ. congrats, sir. That's good. Thank you so much. ఎస్కేన్ గారు. సార్ అంటే యాక్చువల్లీ తమిళ్ 9th రిలీజ్ అవుతుంది. సో మీరు ఒక్కరోజు వెనక్కి వెళ్ళడానికి కారణం అంటే ఎవరన్నా ఇండస్ట్రీ నుంచి అడిగారా, లేదా మీరు ఓన్ డిసిషన్? వాలంటీర్గానండి. మాస్ మహారాజ్ ఈగిల్ సినిమా వాళ్ళకి సంక్రాంతి నుంచి వెనక్కి వచ్చారు కాబట్టి వాళ్ళు సర్వోదయంగా ఎలా వచ్చారో, సో వాళ్ళకు కూడా మేము కూడా మాకు ఇస్తారు. ఆ రోజు అన్ని థియేటర్స్ మాస్ మహారాజ్ ఈగిల్ ఉండాలని చెప్పి వాలంటీర్గా మేము మా చిన్న రిలీజ్, బట్ యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అన్నట్టు. సో మేము 10th రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. మారుతి సార్, ఇక్కడ నేను తమిళ్లో రిలీజ్ అయింది అన్నారు ప్రీమియర్. సో లవర్, ట్రూ లవర్ అంటే రెండు డిఫరెంట్ టైటిల్స్తో కాకుండా యూనిక్ టైటిల్తో రాకుండా ఉండడానికి గల కారణం ఏంటి? అంటే అక్కడేమో లవరు, ఇక్కడేమో ట్రూ లవరు. అంటే అక్కడ మీద ఇంకొంచెం ఇక్కడ ఎక్స్ట్రా పే చేస్తే బాగుంటుందని ఇంకొంచెం యాడ్ చేసాం. అలా ఏం లేదండి, అంటే లవర్ అనే టైటిల్ ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయ్యింది. ఓకే. అది యాజ్ ఇట్ ఈజ్ చేయలేమంటే అక్కడ జస్ట్ ఆ స్పాట్లో థాట్ వచ్చింది ట్రూ లవర్ అని పెడితే అని. అది చెప్పాను, అది ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నారు. ఇక అందుకని ట్రూ లవర్గా రిలీజ్ చేస్తున్నాం అంతే. సార్ డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఏదైనా ఇంట్రెస్టింగ్ లీక్? ట్రూ లవర్ అంతే. And Gauri garu, you have been getting a lot of appreciation for your role in this. So how does it feel? ఫీల్స్ వెరీ సరియల్ అండి. అంటే 6 to 8 months ఈ సినిమా మీద వర్క్ చేసాము. అసలు ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఎప్పుడు అయిపోయిందో తెలియలేదు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ నైస్ అండ్ చాలా ఆనందంగా ఉంది. అంటే బోత్ తెలుగు స్టేట్స్లో మంచి రిసెప్షన్ వస్తుంది టీజర్కి అండ్ ట్రైలర్కి, అండ్ అక్కడ ప్రీమియర్ పడింది కాబట్టి అక్కడ సినిమా అంతా చూసి మంచి రెస్పాన్స్ రావడం అనేది నాకే కాదు అందరికీ, మొత్తం టెక్నీషియన్స్ అందరికీ, మణి గారికి, డైరెక్టర్ గారికి అందరికి రావడం నిజంగా ఆనందంగా ఉంది. అండ్ ఎస్కేఎన్ గారు, మారుతి సార్ గారు ఇలా జనాలకి అంటే ఈ రెండు పేర్లు వినబడటమే జనాలకి బాగా రీచ్ వెళ్ళిపోయింది. ఎస్. సో హౌ వాజ్ ఇట్? ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ అండి. అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యే 3-4 వారాల ముందు వరకు మాకు తెలియదు సినిమా తెలుగులో వస్తుందని. బట్ నిజంగా సార్ వాళ్ళిద్దరు సినిమా చూశారు అని తెలియంగానే నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నిజంగా ఎస్కేఎన్ గారు
కూడా నాకు కాల్ చేసి చెప్పారు ఇలా, ఐ వాచ్ ద ఫిలిం, ఐ రియలీ లవ్డ్ యువర్ వర్క్ అండ్ ఎవ్రీబడీస్ వర్క్ ఇన్ ద ఫిలిం అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు రిలీజ్ ఇట్ ఇన్ ద తెలుగు స్టేట్స్ అని. సో అంతకంటే మాకు ఇంకేం అదృష్టం ఉంటుందండి. వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ అండి. ఇది అందరి స్టోరీలా కనిపిస్తుంది. వెయిటింగ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్. మణికరణ్ గారు, హాయ్. హియర్. Yes, you have started as writer, RJ, everything. I think you have worked for many big stars for writing, right? So direction also you have started in 2018 or 16, I think. So. Sorry? You have started also direction, right? Yeah, it was way back, sir. 2012 I directed one film for festivals. So adi. సో చాలా మంది పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేశారు కదా తమిళ్లో. సో ఫర్దర్ డైరెక్షన్ ఛాన్స్ ఏమైనా ఉన్నాయి వాళ్ళతోటి? I never tried directing a star because it's a huge responsibility and it needs so much mental stability. నాకు అసలు ఇప్పుడు అంత ఎక్స్పోజర్ ఏమి కాదు. కానీ I actually had to direct a film during lockdown, but since J-Beam happened, I had to postpone it. So most probably next year I'll do. I think advance congratulations. ரொம்ப పెరియ రెస్పాన్స్ వందించే తమిళ్లో. మీరు దర్శకుడిగా ఎన్నో ప్రేమ కథ చిత్రాలను అందించారు తెలుగు వారికి. ఈ సినిమాను తమిళ నుంచి తెలుగులోకి మీరు తీసుకురావడానికి రీజన్ మీకు అంటే ఏం నచ్చింది ఇందులో మీకు? ఇందులో బేసికల్లీ నాకు అంటే అబ్బాయిల్లో ఉండే పొసెసివ్నెస్ని బాగా ప్రజెంట్ చేశారనిపించింది. అంటే మన తెలుగు సినిమాల్లో కూడా అలాంటి పాయింట్ ఇంతవరకు రాలేదు. అంటే ఆ పొసెసివ్నెస్ ఇవాళ ఉన్న ట్రెండ్లో అంటే అమ్మాయిలకి ఒక నలుగురు ఫ్రెండ్స్తో తిరగడం క్యాజువల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కానీ నిజంగా ఒక రియల్ లవర్ అనేవాడు వేరే వాళ్ళతో తిరుగుతున్నప్పుడు ఇతన్ని అవాయిడ్ చేస్తున్నప్పుడు పడే పెయిన్, ఆ బాధ, అదంతా అసలు డైరెక్టర్ చాలా యాక్యురేట్గా తీసాడనిపించింది. అది చాలా కొత్తగా అనిపించింది. అది డెఫినెట్గా చాలామంది యూత్కి, ఈ సాఫ్ట్వేర్ పీపుల్కి అందరికీ కనెక్ట్ అవుద్ది అనిపించింది. నాకు తెలిసినంత వరకు పరిస్థితుల డామినెన్స్ అండి ఈ సినిమాలో. వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ అంటే ఈ అమ్మాయి వరల్డ్ వేరే, ఆ అబ్బాయి వరల్డ్ వేరే, కానీ వాళ్ళిద్దరు ఒకటే వరల్డ్లో ఉంటే అండ్ వాళ్ళ వరల్డ్లో ఉండే సిచ్యువేషన్స్ డామినెన్స్ వల్ల, సిచ్యువేషన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల, సిచ్యువేషన్స్లో ఉండే మంచి విషయాల వల్ల వాళ్ళ రిలేషన్షిప్ ఎలా చేంజ్ అవుతుందనే దానిపైన మేము తీసాము. సో అమ్మాయిల డామినెన్స్ ఎక్కువ ఉంటుంది అని జనరలైజ్ చేసి నేను చెప్పలేను అనుకుంటా. గౌరీప్రియ గారు, చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న లవ్ స్టోరీస్ తక్కువగా చూస్తుంటాం. అంటే అందులో ఇది ట్రూ లవర్ ఒకటిలా అనిపిస్తుంది. సాంగ్స్ కానీ టీజర్స్ కానీ చూస్తుంటే మీ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికల్లా మీకు ఎంత స్కోప్ ఉంది, అంటే మీరు ఎంత బెటర్ అయ్యారు ఈ ట్రూ లవర్ తర్వాత? డెఫినెట్లీ అంటే ఇంతకుముందు నేను తమిళ్లో ఒక వెబ్ సిరీస్ చేశాను, మోడర్న్ లవ్ చెన్నై అని, అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది. సో ఫస్ట్ నాకు అక్కడ లాంగ్వేజ్ ఇష్యూ ఇదంతా స్టార్ట్ అయ్యింది. అంటే మనకి ఇప్పుడు తెలుగులో కానీ తమిళ్లో కానీ వర్కింగ్ స్టైల్ అంతా సేమ్ ఉంటుంది, కానీ వేరే భాషలో ఆలోచించే, వేరే భాషలో ఆ అమ్మాయిలాగా యాక్ట్ చేయడం అనేది అది డెఫినెట్లీ ఇట్ వాస్ ఛాలెంజింగ్. ఎందుకంటే ఐ థింక్ ఇన్ మై మదర్ టంగ్, నా ఆలోచన అంతా మదర్ టంగ్ తెలుగులోనే ఉంటుంది, కానీ బయటికి వచ్చేది తమిళ్లో రావాలి. సో ఆ చిన్న చేంజ్ ఖచ్చితంగా ఉండింది. క్యారెక్టర్గా ఈ క్యారెక్టర్ పేరు దివ్య అండి. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్. అంటే ఈ అమ్మాయికి ఉండే ఎమోషన్స్ అవుట్ రైట్గా పోర్ట్రేట్ చేసే అమ్మాయి అయితే కాదు. తనకుండే ప్రాబ్లమ్స్ వల్లనో లేకపోతే తనకు జరిగే మంచి విషయాల వల్లనో ఏదైనా ఆ అమ్మాయి అవుట్ రైట్గా చెప్పలేదు. సో ఒక క్యారెక్టర్లో ఇన్ని కాంప్లెక్సిటీస్, ఇన్ని లేయర్స్ ఉన్నాయని అర్థం చేసుకోవడానికి డెఫినెట్లీ టైం పట్టింది. అండ్ అది పోర్ట్రేట్ చేయడానికి నిజంగా మా డైరెక్టర్ గారి హెల్ప్ అండ్ ఆఫ్కోర్స్ మణికందన్ గారి హెల్ప్ చాలా ఉండింది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే మీరు న్యాచురల్గా తీసారని చెప్తున్నారు, కానీ న్యాచురల్గా తీయడం చాలా కష్టం అండి. న్యాచురల్గా ఏముంటాయి అని మేము కూర్చొని నోట్స్ రాసుకొని ఇలా చేస్తే న్యాచురల్గా ఉంది, ఇలా చేస్తే ఆర్టిఫిషియల్గా ఉందని మేము బుక్లో రాసుకొని చేసి చూసుకొని అప్పుడే మేము దాన్ని తెరకెక్కించాము. సో ఆ ఎఫర్ట్ ఖచ్చితంగా ఉండింది, కానీ ఇట్ వాజ్ అ బ్రీజ్ అండి.